జన సైనికులకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చారా, నాకు వాళ్ళు సీఎం పదవి ఇవ్వట్లేదు అని, అలాగే మీరు పదవి ఇస్తారా ఎవరని ఒక సంకేతాన్ని అంత ఇచ్చారు. సీన్ ఏం లేదు. ఒక్కటేంటంటే విజయం దగ్గర నుంచి ఈయనలో ఈ మార్పు కనబడుతుంది మనకి. అంటే మనసులో సీఎం అవ్వాలన్న కోరిక అయితే పుట్టింది, ఎప్పుడో వచ్చింది. ఉంది బట్టినే కదా ఆయన పార్టీ పెట్టింది. అవును, కాకపోతే కరెక్టే, కానీ ఒప్పుకోరు గెలవలేమని కదా. తెలిసాక అప్పటి నుంచి నాకెవరేయరు కదా నాకెవరేయరు కదా అంటే అదేదో ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే టైప్లో పవన్ కళ్యాణ్ మాటలకి అర్థాలు వేర్లే. నాకెవరు వేయరు కదా అంటే ఏండో అని, నన్ను గెలిపించరు కదా అంటే గెలిపించండో అని, నేను సీఎం కావాలనుకోవట్లేదు అంటే అవ్వాలనుకుంటున్నాను నేను వద్దనుకున్నా సరే మీరు ఇవ్వాలి కదా అనుకోవడం. అంటే ఇక్కడ ప్రజల్ని ఎలా బ్లేమ్ చేస్తాడు ఆయన, ప్రజల్ని ఎలా అడుగుతాడు. మీకు అదేదో సినిమా ఉంది, ఈయన నక్సలైట్ పాత్ర, రకరకాల పాత్రలు ఉంటాయి అందులో, ప్రకాష్ రాజు అదంతా జల్సా. దాంట్లో ఏమంటాడు, నువ్వు అవునన్నావు అంటే నాకు వద్దనే కదా లెక్క అంటాడు చూడండి డైలాగ్. సేమ్ టైప్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇప్పుడు ఒక అయోమయంలో ఏమన్నా పడిందా ఈయన మాటలతో? లైట్ తీసుకుంటా ఒక ఆస్పెక్ట్ లో కూడా ఆలోచించవచ్చు. అంటే ఇది జస్ట్ నా భావనే, నాకేం అమిత్ షా చెప్పలేదు లేకపోతే పక్కన ఎవరు చెప్పలేదు, కానీ నా ఎనాలిసిస్ పరంగా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం కావాలను నెంబర్ 1, బట్ గెలవలేదు మనం విడిగా చేస్తే అని తెలుగుదేశం కలిసి ప్రయాణం చేశారు. అదృష్టవశాత్తు బీజేపీకి కూడా దక్షిణాదిలో అంటే ఉత్తరాదిలో మొన్న